ఆపిల్ ఐఫోన్లో కొత్త సిరీస్ ఎప్పుడు వస్తదా అని చాలా మంది ఎదురు చూస్తూనే ఉంటారు. 2007 నుంచి ఈ ఐఫోన్ల ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈ ఆపిల్ ఐఫోన్ రాకముందు జనరల్ గా చేతితో స్వైప్ కానీ ఇలాంటివి చాలా రేర్ గా కనిపించాయి. మామూలుగా చిన్న బటన్స్ ఉండటం లేదా కీప్యాడ్స్ ఉండటం లాంటి ఫోన్స్ వచ్చాయి. కానీ యాపిల్ వచ్చి ప్రపంచాన్నే మార్చేసింది. మనం ఒకసారి యాపిల్ ఫోన్స్ కి అలవాటు పడిపోతే అదొక అడిక్షన్ అయిపోతుందన్నమాట. ఇంకో సిరీస్ లోకి వెళ్ళలేకపోతాము. అలాంటి పరిస్థితి యాపిల్ తీసుకొచ్చింది. ఇదంతా కథ స్టీవ్ జాబ్స్ ఉన్నప్పుడు. తరువాత కొంతకాలం నడిచిందన్నమాట. ఇప్పుడు ఆపిల్ 17 త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ఈ 17 సిరీస్ మీద పెద్దగా బజ్ అంతా క్రియేట్ కాలేదు. అసలు 17 సిరీస్ కి సంబంధించి కొంత డేటా లీక్ అయిందో ఆపిల్ ఒక్క మార్కెట్ వాల్యూ తగ్గిపోయింది. మామూలుగా ఆపిల్ యొక్క మార్కెట్ వాల్యూ $3.3 మిలియన్. దాంట్లో 3.2% వాల్యూ సడన్ గా తగ్గిపోయింది. ఇదంతా 2 రోజుల్లోనే జరిగిపోయిందన్నమాట. దాదాపు $112 బిలియన్ వర్త్ ఆపిల్ నష్టపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఒకసారి ఆపిల్ 17 వస్తుంది అనగానే మామూలుగా మార్కెట్ వాల్యూ పెరగాలి కదా, కానీ తగ్గిపోయింది. దీని మీదే ఇప్పుడు ప్రపంచంలో టెక్ ఎక్స్పర్ట్స్, ఇన్వెస్టర్స్ అందరూ దీని మీద ఇప్పుడు చర్చిస్తున్నారు. అసలు ఒకసారి ఆపిల్ 17 కి ఎందుకు అంత క్రేజ్ తగ్గిందో కొన్ని రీజన్స్ చూద్దాం. ముందుగా AI యాపిల్ ఇంటెలిజెన్స్ తో చాలా పార్ట్స్ బ్రేకింగ్ టెక్నాలజీ కొత్త ఐఫోన్ సిరీస్ లో వాడతారని తెలుస్తుంది. చాలా ఇన్నోవేట్ గా ఆర్టిఫిషియల్ కటింగ్ విత్ టెక్నాలజీని ఐఫోన్ 17 లో వాడతారని అందరూ అనుకున్నారు. అంతేకాదు హార్డ్వేర్ లో కూడా చాలా రాడికల్ చేంజెస్ ను ఎక్స్పెక్ట్ చేశారు. దాంతో పాటు దీంతో ఒక పెద్ద సర్ప్రైజ్ వస్తుందని కూడా ఊహించారన్నమాట. కానీ ఇక్కడ లిమిటెడ్ సర్ప్రైజ్. ఉన్న వాటిలో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు గానీ గేమ్ చేంజర్ అంటూ ఏమీ లేదు. దాంతో పాటు ఈ కొత్త ఐఫోన్ 17 సిరీస్ ఒక ఫీచర్స్ ఆల్రెడీ లీక్ అయిపోయాయి అన్నమాట. దాంతో పెద్దగా ఏమంతా సర్ప్రైజ్ లేదని అందరూ బాగానే ఫీల్ అయ్యారు. ఇక వీటన్నిటితో ఆల్రెడీ యాపిల్ ఐఫోన్ మార్కెట్ పెద్దగా లాభాలు లేనట్టుగానే కనిపిస్తున్నాయి. దాంతో పాటు సర్ప్రైజెస్ లేకపోవడం వల్ల మార్కెట్ వాల్యుయేషన్స్ సడన్ గా పడిపోయాయి. వీటన్నిటితో పాటు విపరీతమైన టారిఫ్స్ అని యాపిల్ కంపెనీ భరిస్తుందనే అనుకోవాలి. ఎందుకంటే కస్టమర్స్ కి పాస్ ఆన్ మెసేజ్ చేయడం లేదన్నమాట. దీంతో యాపిల్ మార్కెట్ వాల్యూ అనేది 3.2% పడిపోయిందన్నమాట. వీటన్నిటితో పాటు అంతర్జాతీయంగా చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో AI పార్ట్ బ్రేక్ ఫీచర్స్ ఇచ్చేశాయి. ముఖ్యంగా శాంసంగ్ కు మించి యాపిల్ కి చాలా టఫ్ కాంపిటీషన్ ఎదురుతుందని చెప్పుకోవాలి. ఈ టైంలో యాపిల్ మొత్తం కాంపిటీషన్ ఎదుర్కొని నిలబడగలదా? ఫ్యూచర్ లో యాపిల్ కి ఇంత క్రేజ్ ఉంటుందా? ఇదే పెద్ద ప్రశ్న.